పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి సినిమాలో ప్రజా గాయకులకు రాసిన పాటలు కథం తొక్కుతాయి. మరి ఆయన తెలంగాణ సాయుధ పోరాటాన్ని తెరకెక్కిస్తే పాటలపై భారీ అంచనాలుండడం సహజమే. మరి ఆ అంచనాలను అందుకోవటమే కాదు, నంది అవార్డును సాధించిన తెలంగాణ సంస్కృతి గీతం నాగేటి చాళ్లలో నా తెలంగాణ పాట దేశవ్యాప్తంగా మదిమదిని కదిలించిన ఈ పాట వెనుక మాటల్ని చూసొద్దామా? నా తెలంగాణ నా తెలంగాణ నవ్వెట్టి బతుకల్ల నా తెలంగాణ నా తెలంగాణ పారేటి నేలల్ల పానాదులల్ల పూచేటి పువ్వుల్ల పూనాసలల్ల. నిజాం రాచరికంపై పోరాడిన ప్రజలు భూమిని దున్నుకుంటూ ఓ పాట పాడుకోవాలి. ఆ సందర్భం పోరాటాన్ని కాదు, తమ సంస్కృతిని ప్రతిబింబించేలా ఉండాలి. పోరు తెలంగాణ సినిమాలో ఈ పరిస్థితికి అద్దం పెట్టే గీతం ఒకటి కావాలి. అప్పుడు ఆర్ నారాయణమూర్తికి స్ఫురించిన గీతమే నందిని సిద్ధారెడ్డి రాసిన నాగేటి చాళ్లలో నా తెలంగాణ గీతం. నాగేటి చాలల్ల నా తెలంగాణ నా తెలంగాణ నవ్వెట్టి బతుకల్ల నా తెలంగాణ నా తెలంగాణ పారేటి నేలల్ల పానాదులల్ల పూచేటి పువ్వుల్ల పూనాసలల్ల పొంగు చాపిన నేల నా తెలంగాణ నా తెలంగాణ పాలు తాపిన తల్లి నా తెలంగాణ నా తెలంగాణ. సాధారణంగా జనం పాడుకునే రాగానికే కాస్తంత హంగులు జోడించి ఆర్ నారాయణమూర్తి ఈ పాటకు సంగీతాన్ని సమకూర్చారు. కేజే యేసుదాసు సైతం అద్భుతంగా ఆలపించి ఈ పాటకు శిరయశస్సును తీసుకొచ్చారు. ఆ ఏడాది ఉత్తమ రచయితగా నందిని సిద్ధారెడ్డికి నంది అవార్డును సంపాదించి పెట్టింది గీతం. చెట్ల గోగు పువ్వల్ల గొట్టల్ల చెట్ల గోగు పువ్వల్ల సద్ది మోసిన తల్లి సావు బతుకుల్లా సద్ది మోసిన తల్లి సావు బతుకుల్లా పానమిచ్చిన వీర కథలు పాడంగా. ఈ పాట రాయడం వెనుక పెద్ద కథే ఉంది. సిద్దిపేటలో జరిగిన ఓ సభ కోసం షేక్ బాబా అనే గాయకుడి కోరిక మేరకు నందిని సిద్ధారెడ్డి గంటలో ఈ గీతాన్ని రాశారు. మొదటి చరణంలో బతుకమ్మ పండుగను, రెండో చరణంలో దసరా పండుగ సంగతులు, మూడో చరణంలో రైతన్నల జీవితాన్ని, నాలుగో చరణంలో వారి బాధల్ని, ఐదులో తెలంగాణ వీర పోరాటాన్ని ప్రతిబింబించి ఓ అద్భుతాన్ని ఆవిష్కరించారు. తంగేడు పూల తంబాలమంతా తీరొక్క రంగొల్ల తీరిచ్చిన పువ్వు తీరొక్క రంగొల్ల తీరిచ్చిన పువ్వు బంగారు చీరలు బాజారులన్నీ బతుకమ్మ పండుగ నా తెలంగాణ నా తెలంగాణ బంతి పువ్వుల తోట నా తెలంగాణ నా తెలంగాణ నాగేటి సాలల్ల నా తెలంగాణ నా తెలంగాణ నవ్వేటి బతుకల్ల నా తెలంగాణ నా తెలంగాణ. ఈ పాటకు ప్రాచుర్యాన్ని కల్పించింది మాత్రం దేశపతి శ్రీనివాస్. ఆయన వెళ్లిన ప్రతి సభలోనూ ఈ గీతాన్ని పాడేవారట. అలా ఇది తెలంగాణ ప్రజల బతుకు పాటగా మారింది. ఆర్ నారాయణమూర్తిని బాగా ఆకట్టుకున్న ఈ గీతం కేజే యేసుదాస్ స్వరంలో తడిసి నంది అవార్డును అందుకోవడమే కాదు, దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకుంది. పారేటి నేలల్ల పానాదులల్ల పూచేటి పువ్వుల్ల పూనాసలల్ల పొంగు చాపిన నేల నా తెలంగాణ నా తెలంగాణ